హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈ రోజు ఒక సినిమా వివాదం గురించి అయితే చెప్పబోతున్నానండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? విషయం ఏంటంటే 2023లో డుంకీ అనే సినిమా రిలీజ్ అయింది. దానికి ఇప్పుడు 2025లో మే 1న తమిళ్లో రిలీజ్ అయిన టూరిస్ట్ ఫ్యామిలీకి మధ్య బిఎస్ అనే వివాదం రన్ అవుతుందండి. ఇది చాలా మంది నెటిజన్స్ ట్రోల్ అయితే చేస్తున్నారు. రాజకుమార్ హిరానీ గారిని టూరిస్ట్ ఫ్యామిలీ చూసి నేర్చుకోమని అయితే మాత్రం నెటిజన్స్ ట్రోల్ అయితే చేస్తున్నారండి. దీని గురించి వివరణ ఇవ్వడానికి వచ్చేసానండి. అసలు రాజకుమార్ హిరానీ గారు తీసిన డుంకీ ఎందుకు ఫెయిల్యూర్ అయింది, ఈ రోజు అవినాష్ జీవంత్ తీసిన టూరిస్ట్ ఫ్యామిలీ ఎందుకంత ప్రశంసను పొందింది అనే దాని గురించి నేను చెప్పబోతున్నానండి. విషయం ఏంటంటే రెండు కూడా శరణార్థుల గురించి రాసిన స్టోరీసే, కానీ అది ఫెయిల్యూర్ అయింది. అంటే డుంకీ ఫెయిల్యూర్ అయింది, బట్ టూరిస్ట్ ఫ్యామిలీ అయితే విపరీతంగా ప్రశంసలు పొందుతుంది. ఎందుకంటే అది డుంకీ అనేది మన ఇండియా గురించి వ్యతిరేకంగా తీసినట్టుగా వచ్చింది. చాలా మంది ఇండియన్ యువత రాజకుమార్ హిరానీ గారిని కానీ షారూఖ్ గారిని కానీ వ్యతిరేకిస్తూ మీరు మా ఇండియాకి వ్యతిరేకంగా ఈ సినిమా తీశారంటూ గట్టిగా ట్రోల్స్ అయితే చేశారు. దానివల్ల రాజకుమార్ హిరానీ గారికి ఒక గొప్ప అగ్రదర్శకుడికి ఈ రోజు హీరోగా డేట్స్ ఇవ్వట్లేదు, అతను రాసుకున్న కథది కూడా ఓకే కాలేదని బాలీవుడ్ మీడియా అయితే కోడేకి వస్తుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ రిలీజ్ అయిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా ఏదైతే ఉందో దాని గురించి అభినందనలు తెలుపుతూ రాజమౌళి గారు కానీ, రజనీకాంత్ గారు కానీ అండ్ యావత్ మన తెలుగు హీరో నాని గారు కానీ ట్వీట్స్ అయితే చేస్తున్నారు. అయితే ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఏంటంటే డుంకీ అనే సినిమా ఒక డుంకీ దారిలో మన ఇండియాలో ఉన్న రాజస్థాన్ లో బతుకుతున్న కొంతమంది జనం ఇంగ్లాండ్ యూకే వెళ్ళిపోయి శరణార్థులుగా బతకడానికి తీసిన సినిమా అండి. దాంట్లో వాళ్ళు ఆ డుంకీ దారిలో వెళ్తూ అతి అష్ట కష్టాలు పడుతూ చాలా ఇబ్బందులు పడుతూ చివరికి ఆ దేశం వెళ్ళి ఆ దేశంలో కూడా వాళ్ళు తప్పని స్థితిలో అడుక్కుంటూ బతుకుతూ ఆ గవర్నమెంట్ శరణార్థులుగా ప్రకటిస్తే చివరికి వాళ్ళ జీవితాలు ఎంత అర్థవంతంగా ఉంటాయి అనే దాని మీద మన రాజకుమార్ హిరానీ గారు అయితే సబ్జెక్ట్ రాసుకున్నారు. అది అంత గొప్ప దర్శకుడు రాసుకోవాల్సిన సబ్జెక్ట్ కాదేమో అనేసి యాజ్ ఏ ఫిలిం మేకర్ గా నాకు కూడా అనిపించిందండి. ఎందుకంటే అది ఎవరైనా ప్రెషర్ అండ్ డెబ్యూ డైరెక్టర్ తీస్తే మాత్రం వెళ్ళను గుడ్ సినిమా అది. అది ఒక షారూఖ్ ఖాన్ గారు చేసే సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే షారూఖ్ ఖాన్ గారు ఒక కమర్షియల్ హీరో. అతను ఆ సినిమాలో ఒక హాట్ ఫిలిం యాక్టర్ లా ఉండిపోతారు. ఎక్కడా కూడా ఆయనకి నటన మీద స్కోప్ వచ్చే విధంగా అక్కడ సీన్స్ అయితే పండవు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ లో సీన్స్ కూడా అలాగే ఉంటాయి. బట్ రాజ్ కుమార్ హిరానీ గారికి అయితే ఒక మార్క్ ఉంటుంది, ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది. అదేంటంటే ఆయన ప్రీవియస్ 5-6 ఫిలిమ్స్ అనుకుంటా, 5-6 ఫిలిమ్స్ లో కూడా ఆయన ఏం చేస్తారంటే కథను నడిపించే విధానంలో ఒక నవ్వు సీను, ఒక ఏడుపు సీను, అంటే ఒక హ్యాపీ సీను, ఒక సాడ్ సీను కలుపుతూ ఆయన స్క్రీన్ ప్లే నడుపుతారు. అలా ఎండింగ్ కూడా క్లైమాక్స్ అలాగే ఇస్తారు. దానివల్ల ఏంటంటే ప్రేక్షకుడు ఒక ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అయ్యి బయటకు వస్తూ దాన్ని గొప్ప సినిమాగా ఫీల్ అయ్యి దాన్ని ఈ రోజు మనం రాజకుమార్ హిరానీ గారిని ఒక అగ్రదర్శిగా చూడడానికి అది అవకాశం అయింది. బట్ ఈ డుంకీ సినిమాకి వచ్చేటప్పటికి ఆయన అతని ఫార్మేట్ ని ఫాలో అవ్వాలి. ఎక్కడ కూడా అతని ఫార్మేట్ ని అక్కడ చూపించకుండా అతను ఏమనుకున్నాడో కథని దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. అతను స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. దానివల్ల ఏమైందంటే డుంకీ సినిమా చాలా దారుణంగా ఘోరంగా ఫెయిల్యూర్ అయింది. కలెక్షన్స్ అయితే వచ్చినాయి కానీ ప్రజల దగ్గర అయితే మన్ననైతే రాలా. ఈ రోజు టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా ఏదైతే ఉందో ఇది ఒక శరణార్థుల స్టోరీ. శ్రీలంక నుండి ఇండియా వచ్చి సెటిల్ అవ్వడంలో వాళ్ళు పడ్డ కష్టం ఏంటి, వాళ్ళు వాళ్ళ యొక్క ఉనికిని ఎలా సాధించుకున్నప్పుడు మన ఇండియన్స్ వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఇచ్చారు, ఇది చాలా గొప్పగా చెప్పాడు ఈ దర్శకుడు. దీనివల్ల ఏంటంటే చాలా మంది ఇండియాలో దీని మీద ప్రశంసలు అయితే జరుగుతున్నాయి. దీని మీద మన తెలుగు హీరోలే కాదు, బాలీవుడ్ అండ్ కోలీవుడ్ అండ్ మన కర్ణాటక కూడా మంచి ప్రశంసలు అయితే కురిపిస్తుంది. ఈ తీసే విధానంలో కూడా ఇతను రాజకుమార్ గారు ఫార్మేట్ ఫాలో అయ్యారు. ఎలా అంటే ఒక సీన్ ఏడిపిస్తే ఒక సీన్ నవ్విస్తూ అలా స్క్రీన్ ప్లే అంతా నడుపుతూ హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు. అది ఇక్కడ ఈయనకి మంచి మార్క్స్ అయితే పడ్డాయి, ఇతను నిలబెట్టేసింది. ఓకే, నెక్స్ట్ సినిమా ఈయన ఇంకో ఫార్మేట్ ఎంచుకుంటారా లేకపోతే ఇదే ఫార్మేట్ లో కంటిన్యూ అవుతారని పక్కన పెడితే ఇక్కడ రాజకుమార్ హిరానీ గారు మర్చిపోయిన ఈ స్కోప్ ఏదైతే ఉంది స్క్రీన్ ప్లే, ఇది అవినాష్ జీవంత్ అయితే మాత్రం మర్చిపోకుండా బాగా నడిపాడు. దానివల్ల ఇతనికి మంచి ప్రశంసలు వచ్చినాయి. ఇది రాజకుమార్ హిరానీ గారు ఎందుకు మర్చిపోయారు అనే దానికన్నా రాజకుమార్ హిరానీ గారు ఇటువంటి సబ్జెక్టులు ఎంచుకునేటప్పుడు కొంచెం ఆచితూసి ఓకే ఒక పెద్ద హీరోతో కాకుండా చిన్న హీరోతో వెళ్తే
ఖచ్చితంగా సక్సెస్ అయి ఉండేవారేమో నేను అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు అవినాష్ జయవంత్ని మనం పొగడాలనే దానికన్నా ఒక శరణార్థుడిని అతను చూపించే విధానం ఏదైతే ఉందో చాలా గొప్పగా చూపించారు. దాని మీద అతనికి క్లాస్ కొడుతూ ఇటువంటి మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నా. కానీ మన నెటిజన్స్ ఏంటంటే దేన్నైనా సరే రాజకీయ దృక్కోణంలోనూ అండ్ వేరే కోణంలో చూస్తారు కాబట్టి ఒక సినిమాని అగ్రదర్శకులు తీసుకున్నారు కాబట్టి మన అగ్రదర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఆచితూచి చేస్తే మంచిదని నేను అనుకున్నాను. ఎందుకంటే ఒక మొన్నాబోయే ఎంబీబీఎస్ తీసి ఒక సంగీతం లాంటి ఒక హీరోని ఒకనొక టైంలో అతన్ని ఇండియన్ టెర్రరిస్ట్ గా గుర్తించబడ్డ ఒక హీరోని ఆయన ఒక్కసారిగా ఇండియాలో ప్రేమించబడ్డ హీరోగా మార్చేశారు. యావత్ ఇండియా కూడా అతన్ని మొన్నాబాయ్ ఎంబీబీఎస్ గాంధీ పంపించిన ఒక వ్యక్తిగా గుర్తించబడే వ్యక్తిగా మార్చేశారు అతన్ని. అంటే సంజయ్ దత్ గారికి ఎంత రిమార్క్ నుంచి గుడ్ రిమార్క్ మార్చారో అది ఒక్క దర్శకుడు వల్లే అవుతుంది, అది ఒక ఫిలిం వల్లే అవుతుంది. దర్శకుడు అని కూడా అనుకుంటూ ఫిలిం వల్ల అవుతుంది. అటువంటి గొప్ప దర్శకుడు రాజకుమార్ హిరానీ గారు ఒక్క డుమ్కీ వల్ల అతని ఎంటైర్ లైఫ్ కెరీర్ లో ఒక మైల్ రైన్ అనేది కోల్పోయారు. ఒక పర్సెంట్ 0 మార్క్స్ అయితే పడ్డాయి. అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సినిమాని నేను ఎప్పుడు ప్రేమిస్తూ ఉంటాను. అటువంటి గొప్ప వ్యక్తి ఇటువంటి సినిమాలు కాదు, ఇంకా భవిష్యత్తులో మంచి సినిమాలు ఇవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే నేను ఆయన ఫ్యాన్ ఆఫ్ రాజకుమార్ హిరానీ. అండ్ ఈ అవినాష్ జయవంత్ని కూడా నేను చాలా ఇష్టపడుతున్నాను. ఎందుకంటే అతను తీసింది ఒక్క సినిమా అయినా కానీ ఎంటైర్ 2.5 hours నన్ను ఎంటర్టైన్మెంట్ గా నవ్విస్తూ ఏడిపిస్తూ చాలా బాగా చూపించారని సినిమా. ఇటువంటి సినిమాలు తీయాలనేసి అవినాష్ జయవంత్ని కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడితో సమాప్తం చేద్దాం అనుకున్నానండి. అయితే మన నెటిజన్స్ ఏదైనా ట్రోల్ చేసేటప్పుడు ఒక్కసారి దాని వృత్తాంతం చూడండి. ఎందుకంటే రాజకుమార్ హిరానీ గారు తీసిన డుంకీ స్టోరీ ఏదైతే ఉందో అది నిజమే. ఎందుకంటే 90s 80s ఇందిరాగాంధీ గారి మరణం తర్వాత చిక్కుల మీద జరిగిన కొన్ని అనర్థాల వల్ల వాళ్ళు ఇండియా వదిలేసి వెళ్ళిపోవడానికి ఒక కారణమైంది. ఆ కారణం వాళ్ళకి ఇప్పుడు ఉన్న మన యువతరానికి తెలియకపోవచ్చు, కానీ అది ఖలిస్తాన్గా మారడానికి కానీ ఆ ఖలిస్తాన్ తర్వాత ఇప్పుడు అది ఒక టెర్రరిజానికి పాకిస్తాన్కి మధ్య నలిగిపోవడం కానీ చాలా విషయాలు ఉన్నాయి. అది మన ఇండియన్ గవర్నమెంట్ అర్థం చేసుకుని దాన్ని మార్చాలి. అది ఏంటంటే అది ఒక రాజకీయ ఇబ్బందిపూరితమైన విషయం. మన హిరానీ గారు తీసేటప్పుడు మాత్రం కొంచెం ఆలోచించుకుని, ఎందుకంటే ఒక యూకే లాంటి గవర్నమెంట్ దగ్గర సీన్ తీసేటప్పుడు ఇండియాని హేట్ చేస్తూ మన హీరోయిన్ మాట్లాడడం అన్నది మనం జీర్ణించుకోలేని విషయం. దాన్ని ఇంకో రకంగా చూపించుంటే, ఇంకో కోణంలో చూపించుంటే చాలా మంచి మార్క్స్ అయితే పడుతుంది ఆ సినిమాకి. ఎనీవే ఇది సినిమాలాగే చూడాలి, కానీ దాంట్లో మనం తప్పు వెతికి దాన్ని వ్యతిరేకించుకుంటూ దాన్ని మొత్తం కిల్ చేసే కన్నా దాన్ని ఒక సినిమాలా చూసి దాన్ని ఆనందిస్తూ ఉండేయడమే మంచిదని నేను అనుకుంటున్నానండి. ఎనీవే ఈ సబ్జెక్ట్ ఎంతటితో సమాప్తం. మళ్ళీ మంచి విషయంతో మీ ముందుకు వస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇటువంటి మంచి వీడియోలు చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.